సో వాట్ పేరెంట్స్ ఆర్ గోయింగ్ టు గివ్ మనకి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉదయం లేచి వెళ్తున్నారు పేరెంట్స్ వర్క్ వెళ్ళిపోతున్నారు, తల్లి వెళ్తుంది, తండ్రి వెళ్తున్నారు. ఎందుకంటే పోషించాలి, మంచి తిండి పెట్టాలి, సాయంత్రానికి ఏదో కొనుక్కు రావాలి, ఇవన్నీ కోరికలతో వాళ్ళు వెళ్తే ఈవిడ గారు చేసేది మొబైల్లోనే ప్రపంచం, మొబైల్లోనే అన్నీ, మొబైల్లోనే చాటింగ్లు అన్నీ చేసిన నీవు నిజ జీవితంలో జరుగుతున్న నిజాలు ఎలా తెలుసుకుంటావు? ఉమ్మడి కుటుంబాల్లో అందరూ చెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళు. ఉమ్మడి కుటుంబాలు లేకపోయా నువ్వు వచ్చేసి హైటెక్ సిటీలో 25వ అంతస్తులో ఉంటావు ఫ్రెష్ గాలి తీసుకోవడానికంట. నీ జీవితమే బ్రష్ పట్టించినట్టు ఉంటుంది, నువ్వు ఫ్రెష్ గాలి తీసుకొని అంత ఫైట్లో ఉంటావా? పుణ్యం వస్తుంది అలాగా? గమనించాల్సిన విషయం. ఎడ్యుకేషన్ ఏముంది అని ఎందుకన్నానంటే ఇక్కడ లోక జ్ఞానము, పరిజ్ఞానము, అంతర్జ్ఞానము, మనస్సాక్షితో వచ్చిన రక్త సంబంధమైన జ్ఞానము లేదు. అంటే చెప్పేవాళ్ళు లేరంటారు. చెప్పేవాళ్ళు ఎందుకు లేకపోయారు అని అంటే వారి కారణాలు, ఒకరు జాబ్ పరిస్థితి రీత్యా, ఫైనాన్స్ రీత్యా, అప్పుల రీత్యా, ఏదో విధంగా అయితే భార్యాభర్తలు కష్టపడుతున్నారు.